సార్ ఇప్పుడు ఎస్ఐపి స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, సో ఎవరైతే ఉన్నారో మీరు అన్నట్టు 2026లోనైనా బెస్ట్ ఉండాలి లైఫ్ అని చాలా మంది సో వెయిట్ చేస్తున్నారు. సో ఎస్ఐపి స్టార్ట్ చేద్దాం సో 2026లో అనుకునే వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలంటారు వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ ఏ కేవైసీ, నో యువర్ కస్టమర్ అంటారు. సో కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. దెన్ generally we suggest to approach your financial advisor who can guide you. Okay. Way to invest, how to invest, వాళ్ళ గోల్స్ని బట్టి రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ హ్యావింగ్ ఏ చైల్డ్ ఎడ్యుకేషన్ గోల్, 10 yearsలో కావాలి, 10 yearsలో కావాలి. సో దెన్ గోల్ని ఎలా డిజైన్ చేయాలో కూడా నేను చెప్తాను మీకు ఫస్ట్ బిఫోర్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ ఎ కిడ్, ఠీకే, మా పాప ఉంది, షీఈ్ 10 years old, అండ్ తనకి డ్రీమ్ ఉంది పైలట్ కావాలనేసి. ఠీకే, సో వెన్ షీ బికమ్స్ 18 ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, డిగ్రీ గురించి నాకు డబ్బులు కావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ ఫిగర్స్. లెట్ us టేక్, దానికి పైలట్ అవ్వడానికి ఇప్పుడున్న ఖర్చు వచ్చేసి ఒక 50 lakhs అనుకోండి, 50. ఠీకే, 8 years తర్వాత పెరుగుతుందా అమౌంట్? పెరుగుతుంది, ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది యాజ్ వీ నో. అండ్ ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్ విల్ గ్రో, హయ్యర్ ఇన్ఫ్లేషన్ రేట్తో పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మినిమం నాకు ఒక 1 CR కావాలి అప్పటికి. నాకున్నది 8 years టైం ఉంది. సో నేను ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తే 1 CR రీచ్ అవుతుందో చూసుకోవాలి. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ప్లాన్ యువర్ గోల్. దెన్ ఆ గోల్ రీచ్ అయ్యే వరకు యూ షుడ్ నాట్ టేక్ అవుట్ యువర్ మనీ. సో ఇది బెస్ట్ అన్నమాట. దిస్ ద బెస్ట్ థింగ్. అండ్ దే హ్యావ్ టు సిట్ విత్ అడ్వైజర్ ఆర్ సిట్ అలోన్ అండ్ డిసైడ్ వాట్ ఈజ్ యువర్ గోల్. మీ రిటైర్మెంట్ గోల్ ఏంటిది, మీ చైల్డ్ ఎడ్యుకేషన్కి గోల్ ఏంటిది, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఏ వరల్డ్ టూర్ దానికి గోల్ ఏంటిది, ఇఫ్ యూ వాంట్ టు బై ఏ కార్ దానికి ఎంత కావాలి మీకు, ఆర్ ఎల్స్ ఇంటికి డౌన్ పేమెంట్కి కావాలి. సో వీ నీడ్ టు కీప్ అ గోల్ అండ్ వీ నీడ్ టు allocate the amount accordingly. గోల్ లేకుండా ఏ పని చేయలేం మనం. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, ట్రావెల్ లాంటిదే. బస్ ఎక్కారు మీరు అండ్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ టికెట్. దెన్ వాట్ ద కండక్టర్ విల్ ఆస్క్? మనీ. ఎక్కడికి వెళ్ళాలి? ఠీకే, ఎక్కడికి వెళ్ళాలని చెప్తాడు కదా. సో ఎక్కడికి వెళ్ళాలంటే తెలియదు అంటే కాదు కదా. యూ షుడ్ డిసైడ్, ఐ వాంట్ టు గో టు గోదావరి కని, దెన్ ఐ నీడ్ టు దెన్ వెళ్ళి విల్ టెల్ దానికి ఇంత అవుతుందని చెప్తారు. అలాగా మన గోల్ ఏంటిది మనం డిసైడ్ చేయాలి. డోంట్ ఇన్వెస్ట్ జస్ట్ లైక్ దట్. ఇఫ్ యూ ఇన్వెస్ట్ జస్ట్ లైక్ దట్, నో వేర్ యూ లెండ్. మన గోల్ రీచ్ అవ్వము, మధ్యలోనే ఆగిపోతాము. ఠీకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కినారు, కూర్చున్నారు, గోదావరికి వెళ్తున్నారు, యువర్ డెస్టినేషన్ ప్లేస్. ఠీకే, మధ్యలో బస్ పంక్చర్ అయింది, ఏం చేస్తారు? దిగి మళ్ళీ వేరే బస్ ఎక్కుతారా? లేదంటే ఆగి వెయిట్ చేసి అది రిపేర్ అయినాక మళ్ళీ వెళ్ళొచ్చు. సో దిస్ అప్స్ అండ్ డౌన్స్ విల్ కమ్. ఠీకే, అప్స్ అండ్ డౌన్స్ విల్ కమ్. అన్లెస్ అంటిల్ యూ రీచ్ యువర్ గోల్, డోంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మీరు మధ్యలో దిగిపోతే మధ్యలోనే దిగిపోతారు, బట్ మీరు ఆ జర్నీ కంటిన్యూ చేస్తేనే మీరు డెస్టినేషన్కి రీచ్ అవుతారు. అలాగనే మార్కెట్స్ అనేది అప్స్ అండ్ డౌన్స్ నడుస్తూనే ఉంటాయి, బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే బికాస్ ఆఫ్ ట్రంప్ టారిఫ్ అనేసి, దానికంటే ముందు రష్యా యుక్రెయిన్ వార్ అనేసి, దానికంటే ముందు కోవిడ్ అనేసి, దానికంటే ముందు జిఎస్టీ అనేసి, దానికంటే ముందు మన డిమానిటైజేషన్ అనేసి. సో ఎవ్రీ టైమ్ దిస్ ఛాలెంజెస్ విల్ కమ్. మార్కెట్ పడుతుంది, మళ్ళీ రికవర్ అవుతుంది, మార్కెట్ పడుతుంది, మళ్ళీ రికవర్ అవుతుంది. సో యూ షుడ్ హ్యావ్ దట్ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యూ విల్ క్రియేట్ వెరీ గుడ్ వెల్త్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో బెస్ట్ వెల్త్ ఉండాలంటే పేషెన్స్ అవసరం. పేషెన్స్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, ఈ మూడు ఉంటే దెన్ నోబడీ కెన్ స్టాప్ యూ టు క్రియేట్ వెల్త్. సార్ చాలామంది కూడా ఎస్ఐపి చేస్తున్నాం కానీ ఎలాంటి బెనిఫిట్ ఉండట్లేదు అనేసి చాలామంది అంటూ ఉంటారు. వెరీ ట్రూ. బట్ మంచి బెనిఫిట్ ఉండాలి, లేదు ఆ బెనిఫిట్ ఎందుకు రావట్లేదు అనే రీజన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఎస్ఐపి చేసేటప్పుడు నేను ఇందాక అన్నట్టుగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే దిల్ ఫాలో ద ఇన్ఫ్లుయెన్సర్స్. దే లిజన్, ఈ ఫండ్ బాగుంది, ఈ ఫండ్ బాగుంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో ఎస్ఐపి చేయండి అనేసి.
ఆ ఫండ్ బాగుండొచ్చు, ఐఎమ్ నాట్ టెల్లింగ్ దే ఆర్ రాంగ్ అనేసి అనట్లేదు, ఎవ్రీ టైమ్ దే ఆర్ రాంగ్ అని కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ రైట్. బట్ ఆ ఫండ్ మీకు కరెక్ట్ సూటబుల్ ఫండా కాదా? దెర్ ఆర్ మోర్ దెన్ 1600 మ్యూచువల్ ఫండ్స్ ఆర్ దేర్. సో ఈ 1600 మ్యూచువల్ ఫండ్స్లో ఏ ఫండ్ మీకు కరెక్ట్ ఫండ్, సూటబుల్ ఫండ్ మీ గోల్కి అనేసి మనం చూసుకోవాలి. సో అకార్డింగ్లీ వీ నీడ్ టు ఇన్వెస్ట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టర్మ్, ఫర్ ఎగ్జాంపుల్ వెనెవర్ వీ మీట్ ద క్లయింట్స్, మేము క్లయింట్స్ని కలిసినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే వీ వాంట్ టు ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్, 10 yearsకి గోల్ ఉంది, 15 yearsకి గోల్ ఉంది, 20 yearsకి గోల్ ఉందని చెప్తారు. బట్ మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు, మార్కెట్ పడిపోయినప్పుడు ఏంటంటే దే విల్ బికమ్ ప్యానిక్. నేను ఫండ్ చూసేసాను, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం 10 years తర్వాత కావాలన్నారు కాబట్టి నేను దాని ప్రకారమే ఫండ్ తీసుకున్నాను. బట్ వాళ్ళు 1 year తర్వాత 2 years తర్వాత మార్కెట్ పడిపోయింది, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా మైనస్లో ఉంది, ఎస్ఐపి బాగాలేదు అనేసి ఫీల్ అవుతారు. దిస్ ఇస్ అ హై రిస్క్ ఫండ్లో ఏం జరుగుతుందంటే హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్స్ ఉంటుంది. ఠీకే, హై రిస్క్ ఎప్పుడు ఇనీషియల్ ఇయర్స్లో యూ మే సీ మైనస్ ఆల్సో బికాస్ దే ఆర్ అగ్రెసివ్గా గ్రోయే కంపెనీస్ అనమాట. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ గివ్ 5+ years, 7+ years, 10+ years, definitely you will create a very good wealth in that funds. Okay. So I'll tell one more example. ఒక 60 years old ఏజ్ పర్సన్ ఉన్నారు. He is having a requirement of monthly income. ఠీకే, సో ఆయనకు నేను అప్పుడు హై రిస్క్ తీసుకోలేను నేను, ఎందుకంటే రిక్వైర్మెంట్ ఎవ్రీ మంత్ ఉంటుంది, ఎప్పుడన్నా కావచ్చు, 5 years తర్వాత రావచ్చు, 2 years తర్వాత రావచ్చు, కాబట్టి ఐ కెన్ నాట్ టేక్ అ హై రిస్క్ ఫండ్. ఠీకే, ఇంకోటి, యంగ్ పర్సన్ హూ హెస్ స్టార్టెడ్ హిస్ కెరియర్ at the age of 20-25 and he is want to retire for after 45 years. అంటే ఇంకో 20 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అవుతున్నాడు. ఫర్ దెమ్ ఐ కెన్ టేక్ అ హై రిస్క్ ఫండ్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ చేంజ్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఫండ్ పర్ఫార్మెన్స్. ఎస్, మీరు అన్నట్టుగా ఇనిషియల్ క్వశ్చన్ వాజ్ గుడ్, యూ నీడ్ టు ట్రాక్ వెదర్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ అ రైట్ ఫండ్, రైట్ ఏఎంసీ, ఫండ్ మేనేజర్, ఇవన్నీ చూసుకోవాలి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ దెన్ if everything is good, then please continue with that fund. Otherwise you need to change the fund with the advice of the financial advisors.